ఈ క్వాలిటీకి మన దగ్గర కాకపోతే ఎక్కడ తీసుకునే డైరీ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఇదే క్వాలిటీ తీసుకోమని చెప్తున్నాను ఎవరికైనా సరే. డౌట్ ఉండదు. నా ఎక్కడ కొన్నా సరే డైరీ సక్సెస్ అవుతే ఎప్పుడైనా చెట్టు బాగుంటే కాయ ఎప్పుడైనా కోసుకొచ్చు మనం. ఎప్పటికప్పుడు కొంటాడు మన దగ్గర. అతను నిలబడితే డైరీ పెట్టి తీసేయడం వేరు, డైరీ స్టాండర్డ్ అవ్వడం వేరు. డైరీ స్టాండర్డ్ అయితే అతనే మనకు చెప్తాడు తిరిగి, నువ్వు ఎలా చెప్తావు అలా చెప్తావు అంటాడు మళ్ళీ రివర్స్. ఒకటి మరిపాక, 2 రావారం, 3 కాటరావులపల్లి. ఈ 3 దిక్కులు ఎక్కడ మిస్టేక్ జరిగినా రాజమండ్రి మోసం అంటున్నారు. అవునన్నా, ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ లో ప్రతి ఒక్కరు కూడా మోసం అంటున్నారు. ఈ 3 దిక్కులు ఎక్కడ జరిగినా సరే వీళ్ళందరూ ఒకటి అంటున్నారు. కానీ ఇది ఇందులో ఎవరి సెక్షన్ వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే మన దగ్గర తీసుకొస్తారు. మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర మనం తీసుకెళ్ళి పని ఉండదు. డైరీ దాటి వెళ్దాం మనం ఇక్కడి నుంచి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు 25-30 ఉంటాయి. మన సరుకు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు చూపిస్తాం మనం. అది ఓకే అనుకుంటే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. లేదంటే 2 days 3 days ఆపుతాం. వాళ్ళు మళ్ళీ వెయిటింగ్ లిస్టులు ఉంటారు. కానీ ఇది ఎప్పుడు రన్నింగ్లో ఉన్న డైరీ మూలనే ప్రతి ఒక్కరు మన దగ్గర రావాలి. కానీ మనం బయటికి వెళ్ళి పని ఇప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగదు కూడా. మన దగ్గరే సరిపోతుంది. మనం బయటికి వెళ్ళి ఇంకొకరిని రైతుని తీసుకెళ్ళి కొని ఆ మోడల్ రాదు, ఇప్పుడు జరగలేదు. అయితే ఇదే సిచ్యువేషన్లో చాలామంది ఏంటనుకుంటున్నారంటే వీడియో పరంగానే వస్తారు అందరూ. ఆ వీడియోలు చూడడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర గేదెలు ఉంటాయని వాళ్ళు గెస్ట్ చేసి వస్తున్నారు. నా దగ్గర 30 ఉన్నాయండి, 40 ఉన్నాయండి అంటున్నారు ఎవరికాడు. అక్కడ ఏమి ఉండదు. మళ్ళీ అక్కడి నుంచి మన దగ్గర తీసుకొస్తున్నారు. మన దగ్గర ఏం చేస్తున్నారు, గేదెకి 20-25 కమిషన్ అడుగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, గేదె 1,50,000కి ఇద్దామన్నా గేదె 1,25,000, 20,000 పెరిగితే ఎంత అవుద్ది, 1,75,000, 1,80,000. అది వాళ్ళ డైరీ గారు చూస్తున్నాడు రైతు. చూసిన తర్వాత అక్కడి నుంచి ఆగిపోమంటున్నాం, స్టాప్ అయిపోమంటున్నాం. గేదెలు లేవు. సరే మనకు వేరే పని ఉందమ్మా, మేము మళ్ళీ వస్తామని చెప్పి వచ్చామంటున్నాను. మళ్ళీ తన్నే అంటే తీసుకురావడం వల్ల నువ్వు ఫోన్లో ఒకలా చెప్పు, ఎక్కడ ఒకలా చెప్తున్నావు అంటున్నారు. మళ్ళీ తను రావడం వల్ల తను వచ్చి ఎంత అడుగుతారో వాళ్ళకి తెలియదు. కొన్ని ఏరియాల్లో ఏంటంటే బ్రోకరేజ్ అంటే 1,000-2,000 అనుకుంటారు చాలామంది. ఇక్కడ బ్రోకరేజ్ అంటే వేరు, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ వేరు. ఇక్కడ 20-25 కావాలి ఇక్కడ ఎవరికైనా. ఇక్కడ బ్రోకరేజ్ నేరుగా ఏ డైరీ ఫామ్ అయితే ఉందో డైరీ ఫామ్ ఫోన్ చేసి డైరెక్ట్గా వచ్చినట్లయితే కనుక అది డైరెక్ట్గా వచ్చినట్టయితే మనకు గ్యారంటీ ఉంటుంది, నమ్మకం. డైరీ ఉన్నవాడు ఎక్కడికి పోం కదా, ఎక్కడికైనా ఇల్లు మాదే, దొడ్డు మాదే, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోయే పని పరిస్థితి లేదు. తాతల కాడి నుంచి ఉన్నది ఇది. అయితే మనం అయితే రొమ్ముకి గ్యారంటీ ఇస్తాం, మైకి గ్యారంటీ ఇస్తాం. పాలు అయితే చూసుకొని తీసుకెళ్తారు పాడిగేదికి. పాడిగేది పాలు చూసుకుని కూడా గ్యారంటీ మనల్ని అడగడం. మనం ఒకవేళ వాళ్ళకి కూడా గ్యారంటీ ఇస్తాం. మనల్ని అయితే అతను అడగడం, కానీ మనం కూడా గ్యారంటీ ఇస్తాం. ఏ మేతలు పెడతాం ఏదైనా చెప్తాం. ఒకవేళ పాడిగేది కూడా అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్ది మిస్టేక్ జరగచ్చు, జరిగిందని కూడా మారుతున్నాం మేము. రీప్లేస్మెంట్ చేస్తున్నాం. అవగాహన లేక కొన్ని అలా దానా పెట్టి వాడి దానా తిని దానా ముందు పెట్టుకుంటే స్పీడ్గా అది రన్నింగ్లో పడిపోతుంది. అదే ఎవరో మాట అంటున్నాడు, మళ్ళీ మనల్ని వదిలేస్తున్నాడు. ఇక్కడ కొత్తది మిక్స్ చేసి పెట్టి ఇక్కడ మనం స్టాప్ చేస్తున్నాడు. ఇక్కడ కొనుక్కునేదాకా మనల్ని వండేస్తున్నాడు. కొనుక్కున్న తర్వాత అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు ఇంకోటి. ఆడు చెప్పిన మాట అనుకుంటే ఇది పోతుంది. వేరే దానా మార్చడం వల్ల మళ్ళీ గేది 15 రోజులు సెట్ అవ్వాలి. గేది ఫుడ్ మారితే ఇప్పుడు మనం కూడా ఇక్కడ మనం భోజనం చేస్తాం. ఇక్కడ తమిళనాడు వెళ్తే వాళ్ళ ఫుడ్ విధానం వేరేగా ఉంటుంది, కేరళ వెళ్తే ఇంకో విధంగా ఉంటుంది. ఏ ఒడిసి వెళ్తే అట్లు చపాతీలు తింటారు. ఎక్కడక్కడే కదా వాళ్ళైతే మన భోజనం చేస్తారు. అలాగే ఈ కూడా అంతే సేమ్. మన అక్కడ హర్యానాలో ఓ ఫుడ్ ఉంటుందండి, మన ఏరియాకి వచ్చాక ఒక ఫుడ్ అలవాటు అవుద్ది. ఇది మ్యాక్సిమం అలవాటు పడినాక 15 రోజులు 20 రోజులు పడుతుంది కదా. మనకైనా 20 రోజులు 15 రోజులు పడుతుంది. డైలీ పొరటాలు తినమంటే తింటాం మనం, అన్నం. అది ఇది సేమ్. అయితే ఇంట్లో ఫిజికల్గా కొద్దిగా లోతుకి వెళ్తే డైరీ ఫెయిల్యూర్ అవ్వదండి. ఇప్పుడు కొత్తగా యువతకు చెప్పేది అదే, ఎవరికి ఒకళ్ళనే కన్సల్టేషన్ చేయండి. ఏంటి గేదెలు కొనే విషయంలో కానీ వాటిని మెయింటెనెన్స్ చేసే విషయంలో కానీ ఎవరో ఒకళ్ళ మీద బేస్ అవ్వండి. మంచి చెడు భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరో దేవుళ్ళు ఏం కాదు. లోడ్ తెస్తే 2-3 మా దగ్గరే పోతాయి. మీ దగ్గర పోవడం పెద్ద సమస్య ఉంది. మాకు అన్ని ఎక్స్పెన్స్ ఉన్నప్పుడు మా దగ్గరే పోతాయి. అది కాదు మెయిన్. తెచ్చాం చూసే విధానం కరెక్ట్గా ఉండాలి. లక్షలతో కూడిన పని. ఇప్పుడు ఎవరో చేసేది ఏమన్నది, ఈ డబ్బులు గాలిలో పోవాల్సినవి. కానీ నా దగ్గర ఉండదు. నేను 1000-2000 లాభం కోసం నేను చూసుకుంటాను. నేను ఏదో చెప్తాను, అది కాదు నీకు కావాల్సింది. నేరుగా మా బ్రోకర్లు కూడా లేకుండా డైరెక్ట్గా వస్తే ఇప్పుడు మన కస్టమర్ కస్టమర్ చూసారా, పాకలో కూర్చున్నాడు, అడుగుతున్నాడు మన దగ్గర ఒక గేదెని. మన దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంటున్నాడు. అంతా ఎందుకు మాట్లాడించలేదు నేను, అక్కర్లేదు నాకు. నా స్పీడ్ బ్యాక్ పని ఏం లేదు. ఎందుకంటే అతను
ఇంకో నలుగురు ఐదు పంపుతాడు. నలుగురులో నలుగురు ఐదు ఉన్నారు అతని ద్వారా నా దగ్గర కొన్ని అవునండి, మన దగ్గర క్వాలిటీ ఇచ్చామంటే కనుక అది చెప్పి బెస్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు స్టాక్ ఉంటుంది కదా, నిత్యం ఎండాకాలంలో నా దగ్గర 30 కేజీ ఉంటుంది. ఇప్పుడు మటుకే ఇప్పుడు ఇంకా వర్షాకాలం వచ్చింది అంటున్నారు. నిత్యం ఎండాకాలంలో 35 ఉంటాయి నా దగ్గర. ఇప్పుడు మీరు ఉండగా హైదరాబాద్ ఫోన్ చేయడం అన్న డబ్బులు కూడా ఎత్తున్నాను వెళ్ళిపోయాడు. ఇంకా అలా అది జరుగుతూ ఉంటుంది. రోజుకి 2-3 ఆన్లైన్లో ఎక్కువ అమ్ముతాను నేను. మనిషి వచ్చి కొనుక్కునే కన్నా ఫోన్లోనే ఎక్కువ. వీడియో కాల్ చూసి నిన్న కడపలు 2 మాట్లాడుకున్నారు. ఈ గేదెని ఇంకొక గేదెని మాట్లాడుకున్నారు. దీనిని ఎక్కించి ఎక్కిందాం అంటే నిన్న ఇనింది కదా ఆకుంది. డెలివరీ అయినా ఎందుకులేని గేదెని మార్చి ఇంకో దాన్ని ఎక్కిందాం లేదా దాన్ని ఉండేమంటే అదే కావాలని అనుకున్నాడు. అలాగే ఆగింది పెండింగ్. గేదె మార్చొద్దు లేకపోతే 2 రోజులు పోయిన తర్వాత ఎక్కించిన పర్లేదు అన్నాడు. అదే గేదె కావాలన్నాడు. అది అలాగా మనకి ఆన్లైన్ బాగానే జరుగుతుంది. ఈ అమ్మకం విషయం అయితే ఇప్పుడు కూడా రోజు 2-3 గ్యారంటీగా అమ్ముతాం. వారానికి 10-15 పక్కగా అవుతాయి. అందులో డౌట్ ఏముంది. నెల మొత్తం మీద 50-60 కేజీ ఇలాగే అమ్ముతాం మేము. 50-60 ఒక వారం అయితే ఒక వారంలో 40 ఏళ్ళు అమ్మేస్తాం ఒకసారి అయితే. మా వాళ్ళ కస్టమర్లు రావడానికి బట్టి ఉంటుంది ఇది. ఎవరు కొత్తగా డైరీ పెట్టి వాళ్ళు అయితే 15-20 ఒకసారి తీసుకుంటున్నాడు. ఒక్కొక్కటి అయితే 10 తీసుకుంటున్నాడు, ఒకటి 5 తీసుకుంటున్నాడు. ఎవరు ఓపికని బట్టి వాళ్ళు. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9391335152 నా నెంబర్. డాడీ నెంబర్ వచ్చి 9989027462 డాడీ నెంబర్ అండి. అలాగే అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రలపల్లి గ్రామం అండి మాది. రాజమండ్రి వచ్చి కాల్ చేసినా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం. డైరెక్ట్గా రండి. ఎప్పుడు 40 కేజీలు ఉంటుంది మన దగ్గర. అన్ని గ్యారంటీలతో ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ విషయం కూడా 5 కేజీలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, 3 కేజీలు డీజిల్ నిమిత్తం తీసుకుంటాం అంతే. మీకు ముందోసారి చెప్పాను, తక్కువ 250 లోపల అయితే ఒక 5,000 లోపల అవుతుంది డీజిల్కి. అదే 5 కేజీలు అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే అవైలబుల్. కర్ణాటక కూడా ఎక్కించాను మొన్న. అదే 450 కిలోమీటర్లు వస్తే కనుక 8,000 దాకా అవుతుంది డీజిల్కి. 2-3 కేజీలకి డీజిల్కి. అదే గేదెలు కూడా ఇప్పుడు చూడండి హై క్వాలిటీ చూపించండి. బుర్రలు కానీ అన్ని కూడా హెవీ సైజులో హెవీ క్వాలిటీలు ఉన్నాయన్న మన దగ్గర. ఈ క్వాలిటీ కానీ మన దగ్గర కాకపోయినా ఎక్కడ తీసుకునే డైరీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇదే క్వాలిటీ తీసుకోమని చెప్తున్నాను ఎవరికైనా సరే, డౌట్ ఉండదు. నా దగ్గర డైరీ సక్సెస్ అవుతాయి. ఎప్పుడైనా చెట్టు బాగుంటే కాయ ఎప్పుడైనా కోసుకొచ్చు మనం. ఎప్పటికప్పుడు కొంటాడు మన దగ్గర. అతను నిలబడితే డైరీ పెట్టి తీసేయడం వేరు, డైరీ స్టాండర్డ్ అవ్వడం వేరు. డైరీ స్టాండర్డ్ అయితే అతనే మనకు చెప్తాడు తిరిగి. నువ్వు ఎలా చెప్తావు అలా చెప్తావు అంటాడు మళ్ళీ రివర్స్. డైరీ నిలబడ్డం అంటే అన్ని ఒడుగులు తట్టుకున్నప్పుడు అనమాట డైరీ నిలబెట్టడం అంటే. చేతులు కాదే అంటే ఇప్పుడు గేదెల్లో పోతే ఏం నష్టపోవడం. 10 లక్షలు సరుకు కొన్నాడు అనుకోండి, ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యాడు అనుకోండి, మ్యాక్సిమం పోతే 2 లక్షలు అవుతాయి, గట్టిపోతే 1,50,000 పోతాయి అంతే. సేవ్ అవుతాడు, పీకేం పోతాడు ఏమి. ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి, మొత్తం పోతారు అవి. ఇదైతే అంత పోయేది ఏం కాదు. అదేనా ఈ లేబర్స్ వల్ల ప్రాబ్లం రావడం వల్ల ఫెయిల్యూర్ చెప్తున్నాను బాగా. గడ్డది లేకపోవడం, సదుపాయం లేకపోవడం వల్ల, కింద ప్లాట్ఫామ్ గట్రా సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల, వీటి వల్ల మెయిన్ ఎక్కువ లేబర్ మిస్టేక్ వచ్చి అక్కడే వస్తుంది. ప్లాట్ఫామ్ బాగోపోయినా, గడ్డి సదుపాయం కరెక్ట్గా లేకపోయినా, మోటార్ సదుపాయం కరెక్ట్గా లేకపోయినా, వాటర్ లేబర్ ఎక్కువ కాలం నిలబడ్డా. ఓ నెల 15 రోజుల్లో మా నేనకి సొత్తరిగానాడు. ఇప్పుడు అంతా సులువు, సుఖపడిపోయినా. అడ్డు వర్క్ చేసి మనుషులు లేరు ఇప్పుడు. మన దగ్గర ఉన్నారు బోల్డ్ మందిని పెడతాం మనం బీహారం. 10 కేజీలకి ఒక బీహారుడు 18,000 జీతం. ఆడికి గచ్చు ఉండాలా, రూమ్ ఉండాలా, బోర్ ఉండాలా, ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతుంది. అదే ఆడి 3వ రోజున పోతున్నాడు.